పబ్లిక్ గా నువ్వు మీరు నిజాయితీగా వ్యక్తులు ఎవరు మీరు ఒకసారి ఏదైతే ఆలోచించి ఓటు వేయండి. మన అన్న అంత నిజాయితీ అయినటువంటి వ్యక్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకడు వెంకటరెడ్డి, అది అందరికీ తెలుసు. మన అన్న అంత నిజాయితీ పరుడు ఈ ఎండలు కాసే భూమండలంలో ఉంటాడా? చెప్పుగా చెప్పు. మీరు ఒకసారి ఏదైతే ఆలోచించి ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కంపేర్ చేసుకుని ఓటు వేయండి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా కంపేర్ చేసుకుని పోయిన ఎలక్షన్ లో ఓట్లు వేసినారు, అందుకే మనకు 11 వచ్చినాయి. లేదంటే సిద్ధం సభలకు వచ్చినటువంటి ప్రజలంతా ఎట్టబోయినారు, దేనికి మనకు ఓట్లు వేయలేనైనా. ఏం తగ్గట్లేదు. భవిష్యత్తు కాదు, లాంగ్ రన్ భవిష్యత్తుకి లాంగ్ రన్ అభివృద్ధికి సంబంధించినటువంటిదని గుర్తు పెట్టుకుని ఓటేయండి. ఏదో అది ఇస్తారో ఇది ఇస్తారని మళ్ళీ మభ్యపెట్టు లేదంటే తప్పుడు ఆరోపణలు చేసేదానికి దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారు ప్రజలు, క్రాస్ చెక్ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా దశల వారీగా ఏ విధంగా మన జగనన్న ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు నెరవేర్చగలిగినామో తెలుసు, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో తెలుసు, ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినారో తెలుసు, ఏ విధంగా రాజధాని పనులు పూర్తి చేసినారు, ఏ విధంగా 3 రాజధానులు కట్టినారు, ఏ విధంగా ప్రజావేదికను కూల్చివేసినారు, ఏ విధంగా మన జగనన్న ఒక పూట భోజనం చేయాలంటే 70,000 రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేసినారో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకులు అందరూ కూడా వాళ్ళు ఆలోచన చేశారు. వాళ్ళు ఆలోచన చేసి ఈడు ఉద్దురాంగా ఇంకా మనకు అవసరం లేదు అని చెప్పి 11 ఇచ్చినారు. నేను వెంకటరెడ్డి అలసట రావట్లేదురా నీకు నీ అంకమ్మ.